అందరికీ నమస్తే. కులగణన అదొక పెద్ద భారతదేశానికి, ప్రపంచానికే అదొక పెద్ద ఆదర్శం. తెలంగాణలో చేసిన కులగణన తర్వాత మోడీ దేశవ్యాప్తంగా జనగణన చేస్తాడు. ఇదొక మోడల్ కావాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు గ్రౌండ్ సిచ్యువేషన్ వేరే ఉంది. కులగణనకు పోయే ఎనిమిడర్స్ పరిస్థితి బాగాలేదు. కనీసం వాళ్ళకు వచ్చే సమాచారం లేనే లేదు. 75 క్వశ్చన్ల కనీసం 5-6 క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్తలేరు జనం. అవసరం లేదంటున్నారు, ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అసలు వీళ్ళు అడగనికనే భయపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు ఉన్నాయి, ఇది ఒక ఎత్తు. ఇవే కదా మన ఇంటికి వాళ్ళు తీసుకొచ్చేది, ఇవే కదా. వాళ్ళు ఏడున్నాయంటే ఇప్పుడు అప్లికేషన్లు ఇగో ఇక్కడ ఉన్నాయి. ఏడబడేసినవి మేడ్చల్ కాడ పడేసిరంట. హైవే ఉంది కదా, ఆ హైవే 1 కిలోమీటర్ పొడవును మొత్తం ఇవే కనిపిస్తున్నాయంట. పొద్దుగాలది ఒక ఆయన తీసి పెట్టిండు, అన్న ఏంది ఇట్లయింది మొత్తం అని. ఏడా మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లి దాటినాక మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు హైవే 44 మొత్తం ఇవే ఉన్నాయంట. ఇక మరి సమాచారం ఇచ్చిండ్రని పడేసినరా, ఇయ్యలేదని పడేసినరా, అవి ఎందుకు పడేసినారు మనకి ఇవన్నీ చూస్తే ప్రజాపాలన దరఖాస్తులు గుర్తుకొస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేకపోవడమా, అసలు చేయించడమే ఒక బాధ్యతారహితంగా కులగణన సర్వే నడుస్తుంది. జస్ట్ బీసీలను మోసం చేయనికే చేస్తున్నట్టుగా ఉంది ఈ సర్వే. బీసీలను మోసం చేయనికే. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఈ సర్వే చేసి మేము అందరికీ పథకాలు ఇస్తాం, మేము అందరికీ ఏ కులానికి ఎంత డబ్బులు కేటాయించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కులగణన సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటిదాకా 52% పాత లెక్క ఉంది కదా, 52% బీసీలకు అనేది కేటాయించారా? బీసీలకు 50% ఇచ్చిర్రా? బీసీలకు ఎంత పర్సెంట్ ఇచ్చారు మీరు? 8%, 6% ఇచ్చారు అంతే. మరి దానికి 52% ఎక్కడా, 80% ఎక్కడా? మరి ఇప్పుడు ఈ అప్లికేషన్స్ పడేసిన తర్వాత లెక్కేడు వస్తుంది. ఒక దారి పొడవునా మొత్తం హైవే దాదాపు 1 కిలోమీటర్ పొడవునా ఉన్నాయంటే ఎన్ని అప్లికేషన్ పడేసింటారు. ఇది ఒక్కటే కాదు, బయటికి రానివన్నీ ఉన్నాయి. అసలు ప్రైవేటులతో చేయించడంతో ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి. అందుకే అంటున్నా, సమాచార గోప్యత ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే. ఇప్పుడు ఈ అప్లికేషన్స్లో సమాచారం ఉంది, ఎవడో తీసుకొని పోయి ఏదో దేనికో వాడతాడు, ఎవరికో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరు బాధ్యత వహిస్తారు? మళ్ళీ మనమే పీకులాడాలి, మనమే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి. ఏమైనా మోసం జరిగితే ఇక మనం చేసేది ఏం లేదు, చేయాల్సింది ఎవ్వరు సాయం చేయరు. ఇక ఈ సమాచారం అంటే పోయి ఎటేటో పోతుందో ఎవరికి తెలియదు, ఎవరు గ్యారంటీ లేదు, గవర్నమెంట్ కూడా గ్యారంటీ లేదు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని దానికి ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేదు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం మేము, పలానా దానికి ఇన్ని వచ్చినాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేయాలంటారు, రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటారు, ఇంకా కరెంటు మీటర్లకు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అంటే దానికి అప్లై చేసుకోవాలన్నారు, గ్యాస్ 500 రూపాయలు అంటే దానికి అప్లై చేసుకోవాలన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కులగణన సర్వే అప్లికేషన్స్లో పడ్డ తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనా, పొన్నం ప్రభాకర్ గారా, ఎవరు బాధ్యత వహిస్తారు? మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా కాపీలా, జిరాక్స్ కాపీలు ఆడ పడేసినాయి. మరి ఎవరు తీసిండు? ఏ ఎన్యూమినేటర్ బయటకు తీసిండు జిరాక్స్? అందుకే చెప్తున్నా, మన సమాచారం ఇచ్చినప్పటి నుంచి ఎంట్రీ వరకు మొత్తం ప్రైవేటే. ఎంట్రీ చేసేది కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్లో ఎంట్రీ చేస్తారు. మన సమాచారం ఇంకేడు ఉంటుంది? అసలు ఈ దేనికోసం కులగణన సర్వే చేస్తున్నారు? దేనికోసం ఇన్ని 75 క్వశ్చన్స్ పెట్టి అడిగినరు? అసలు దేనికోసం ఇది నడుస్తున్నది? ఒక లెక్క పత్రం ఏం లేదు. జస్ట్ సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి అప్లికేషన్ తీసుకొని డిసైడ్ అయినరా? ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులు, తర్వాత మళ్ళీ ఇది ప్రజాపాలన దరఖాస్తులు అయిపోయినాయి, అవి మూలకు పడేసిర్రు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవి తీసుకొచ్చారు, సర్వే అని పట్టుకొచ్చిండ్రు. ఆ సర్వేకున్న శాంక్షన్ ఏందో, ఆ సర్వే వల్ల ఏమొస్తుందో, కొంతమంది వ్యతిరేకిస్తున్న సర్వేను, దాన్ని ఎవరు పట్టించుకోదు జనాలకు అని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. అసలు జనమే వ్యతిరేకిస్తున్నారు, ఎవరు వ్యతిరేకించేది ఎవరు? జనమే ఆ సర్వేని వ్యతిరేకిస్తున్నారు. ఇదేం సర్వే, ఏం పాడు, ఇచ్చింది లేదు, ఓ స్కీమ్ అమలు చేసింది లేదు, ఆ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుని ఏడబడేసినా అడుగుతున్నారు అందరూ. దానికి సమాధానం చెప్పినారా ఒక్క మంత్రినా? ప్రజాపాలన దరఖాస్తులు ఏ మూలకు ఉన్నాయి, ఏ ఇంటర్నెట్ సెంటర్లో ఉన్నాయి, ఏ టిఫిన్ సెంటర్లో ఉన్నాయి, ఏ బార్లో ఉన్నాయి, ఏ వైన్ షాప్లో ఉన్నాయి? ఇప్పుడు ఇవి తీసుకుపోయి మళ్ళీ ఏ వైన్ షాప్కి ఇస్తారు, ఏ బార్కి ఇస్తారు, ఏ కిరాణా షాప్కి ఇస్తారు? సమాచారము ఎంత మనం అసలు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది ఎప్పుడు, ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయండి, మీ ఓటు ఒకటే దగ్గర ఉండాలని. ఏమంటారు మన వాళ్ళు? వద్దొద్దు, మా విషయాలు మొత్తం తెలుస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్కి ఈయనకినేమో మనకు బరువు, వీళ్ళకి మాత్రం ఇస్తే ఇట్లా రోడ్ల మీద పడేస్తే మంచిగా ఉంటుందా? నీ ఫోన్ నెంబర్ వాయే, నీ ఆధార్ నెంబర్ వాయే, నీ ఇంటి అడ్రస్ వాయే, నీ ఆస్తులు వాయే, అన్ని వాయే, అందరికి తెలిసిపోయాయి. ఎవడోడు ముదిరినోడు బ్లాక్మెయిల్ చేస్తే, ఎవడోడు ముదిరినోడు నీ సిమ్ క్లోన్ చేసి డబ్బులు గుంజితే బ్యాంకులకు వెళ్ళి
అసలు ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? జనాలకి ఏమన్నా నమ్మకం గురించే పని ఏమన్నా చేస్తుందా ప్రభుత్వం? మొదలే నమ్మకం లేదంటే ఇట్లా పడేసి ఇట్లాంటి అప్లికేషన్లు ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఆయనతో నమ్మకం లేకుండా పోయింది. ప్రభుత్వం మీద నమ్మకమే పోయింది జనాలకి. కనీసం కొద్దిగా నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కదా. ఒక ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ఇంకొక ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేసి ఇగో మేము చేసినామని చెప్పాలి. స్టార్టింగ్కి వెళ్ళి ప్రజాపాలన దరఖాస్తులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని ఫెయిల్యూరే. ప్రతి ప్రోగ్రామ్ ఫెయిల్యూరే. ఒక్క ప్రోగ్రామ్ వీళ్ళు సక్సెస్ చేసిన చెప్పడానికి ఏమన్నా చెప్పు? ఏమీ లేదు అసలు. జనాల నమ్మకం కోల్పోయి జనాలు అసలు నమ్మక ఈ ప్రభుత్వాన్ని నమ్మక లాస్ట్కి ఈ అప్లికేషన్స్ రోడ్డు మీద పడి లాస్ట్కి కులగన్ అన్న పేరుతోనే బీసీలను మోసం చేసే పరిస్థితులు వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నారు. అసలు లెక్కలు ఎడికెళ్ళి వస్తాయి, పత్రాలు ఎడికెళ్ళి వస్తాయి, ఎంత పర్సెంట్ ఎట్లు ఇస్తారు ఈ ప్రైవేట్లతో చెప్పించే సర్వేలు ప్లస్ ఇట్లాంటి సర్వేలు అసలు దేనికోసం చేస్తుంది? ఇదంతా కూడా సునీల్ కొనుగోలు ఉన్నాడు కదా, ఆయన ఇచ్చిన హింట్ లాగా ఉన్నది. ఇది జనాలు 12 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, జనాల్లో ఆగ్రహం వస్తుంది కాబట్టి మేము ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ ఆశ కల్పించాలి. ఇంతే, జస్ట్ ఆశ కల్పినకినే ఈ సర్వే చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. చేస్తారు కానీ ఏం కాదు దానివల్ల. మనం వేసుకపోయినారు కదా ఇస్తారులే అని అనుకోవాలి జనం. ప్రజాపాలన దరఖాస్తులు అప్పుడు అట్లేగా అనుకున్నది, తీసుకుపోతున్నారు, ఇంకా 3 నెలలకో 2 నెలలకో నెలకో వస్తాయి అనుకున్నాం. తీరా చూస్తే పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.